ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ రాజ్మా కబాబ్ రోల్ ని తయారు చేసుకునే విధానం ఏంటి? అసలు రాజ్మా ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ వివరిస్తారా? మామూలుగా చిక్కుడు, సోయా చిక్కుడు రకాలు కొంచెం గ్యాస్ని ఎక్కువ తయారు చేస్తుంటాయి. రాజ్మా దగ్గర అలా ప్రోటీన్ ఎక్కువ అందిస్తున్నప్పటికీ గ్యాస్ని ఎక్కువ ఉత్పత్తి చేయకుండా మంచి రుచిని ఇస్తుంది. రాజ్మా గింజలు వండుకోవాలంటే 10-12 గంటలు బాగా నానపెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఈజీగా ఉడుకుతాయి, డైజెషన్ తేలిగ్గా అవుతాయి. అలాంటి రాజ్మాలో దగ్గర మనకి 24-25% ప్రోటీన్ అందుబాటులోకి వస్తుంది. నేను కూడా వారంలో 2-3 సార్లు అన్న రాజ్మా గింజలను వంటల్లో వేసి వండుకోమని చెప్తుంటాను. ఎందుకంటే ప్రోటీన్ డెఫిషియన్సీ పోగొట్టడం కోసం. వంటల్లోనే కాకుండా ఈ రాజ్మా గింజల్ని స్నాక్స్కి, కబాబులకి, టిక్కీలకి కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. మరి ఆయిల్ లేకుండా కబాబులు హెల్దీగా ఎలా చేయాలో చూద్దాం. రాజ్మా కబాబ్ రోల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన రాజ్మా గింజలు 1 కప్పు, క్యాబేజీ తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, వేపించిన వేరుశెనగ పప్పుల ముక్కా చెక్క 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు ముక్కా చెక్క 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ చట్నీ 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, తేనె 1 టీ స్పూన్. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో నీళ్లు పోసి నానపెట్టిన రాజ్మా గింజలు అందులో వేసేసేయాలి. సుమారుగా 10-12 గంటలు నానపెడితేనే రాజ్మాలు బాగా నానతాయి. ఈ గింజలు ఉడికినప్పుడు గింజల్లో చప్పదనం పోవటానికి అందులో కొద్దిగా తేనె వేస్తాం మనం. అందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేస్తే ఉప్పు లేని లోటు తెలియకుండా గింజలు కొంచెం టేస్ట్గా బాగుంటాయి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు ఉడికించాలి. తర్వాత నీళ్లను వార్చేసి ఆ ఉడికించిన రాజ్మా గింజల్ని ఎక్కడన్నా చల్లారనివ్వాలి. కబాబ్ కోసం మన వెజిటబుల్ ముక్కల్లో ఒక పాత్రలో క్యాబేజీ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, జీడిపప్పు ముక్కలు ఇవన్నీ వేసేసి సన్న సెక్క మీద మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పుదీనా, ఉడికించిన రాజ్మా గింజలు వేసుకుని మెత్తగా పొడిగా అయ్యేటట్టు చేస్తాం. ఆ రాజ్మా పొడిని ఒక బౌల్లో తీసుకుని దానికి క్యాబేజ్, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసేసి వీటన్నిటిని బాగా కలిపేసేయాలి. ఇప్పుడు కబాబ్ కోసం రాజ్మా కబాబ్ పిండి సిద్ధమైంది. అట్లా చిన్న సైజు ఉండలు తీసుకుని మనకు కావలసిన షేప్లో కబాబులను అట్లా చేసిన తర్వాత వాటిని వేరుశెనగ పప్పుల ముక్కా చెక్క తీసుకున్న దాన్ని మన ప్లేట్లో వేసేసి ఈ కబాబ్స్ అందులో రోల్ చేస్తాం. ఒకసారి పైన అట్లా అంటుకుంటే బాగుంటుంది కాబట్టి అలా కబాబ్స్కి మొక్క చెక్క అంటించేసేసి ఇక వాటిని నాన్ స్టిక్లో రోస్ట్ చేయడానికి గుంటల నాన్ స్టిక్లో మేగడ రాసేసి సన్న సెక్క మీద ఈ కబాబ్స్ అందులో పెట్టేసి కాల్ చేసుకుంటాం. ఒకవైపు కాలిన తర్వాత మేగడ రాసేసి వాటిని కూడా తిరగవేసి మరో పక్కకు కూడా కాలనివ్వాలి. అట్లా కబాబ్స్ సిద్ధం చేసుకున్నాక ఇక వాటిని రోల్స్లో పెట్టుకు తినడానికి మనం చేసుకునే పుల్కాలు ఉంటాయి కదా, ఆ పుల్కాలు తీసుకుని అందులో గ్రీన్ చట్నీ 1 స్పూన్ తీసుకుని పూసేస్తాం. అది పుదీనా చట్నీ అవ్వచ్చు, కొత్తిమీర చట్నీ అయినా అవ్వచ్చు. దాని మధ్యలో 2 కబాబ్స్ని పెట్టేసి టమోటా సాస్ దానిపైన అట్లా పూసేసి ఈ పుల్కాల్ని ఒకసారి అట్లా రోల్ చేసేసి ఫోల్డ్ చేసేస్తే ఆ పుల్కా ఓడిపోకుండా ఉంటుంది, వేడిగా కూడా ఉంటాయి. ఇలాంటి టేస్టీ ఫుడ్స్ని ఆరోగ్యానికి అనేక రకాల పోషకాలను అందించే విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. బరువును బాగా తగ్గించడానికి ఉపయోగపడే 2 వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుని 2 చేతుల్ని గాలి పీల్చుకుంటూ పైకి లేపుతాం. ఆ తర్వాత గాలిని వదిలేస్తూ చేతుల్ని నేల కానిచ్చేసి చేతుల మీద అట్లా నడుస్తూ ముందుకు వెళ్ళాలి. చేతుల యొక్క చివరి భాగానికి వెళ్ళిపోయాక అంతకంటే సాగటానికి లేనప్పుడు భుజంగాసనంలో బాడీని అట్లా బెండ్ చేసి బ్యాక్ స్ట్రెచ్ చేసి మళ్ళా భుజంగాసనం తీసేసి చేతుల మీదే అట్లా వెనక్కి నడవాలి. పాదాల దగ్గరకు చేతులు వెళ్ళిన తర్వాత మళ్ళా పాదాల నుంచి చేతులు అడుగులు వేసినట్టుగా నడుచుకుంటూ చేతుల మీద ముందుకు వెళ్ళి భుజంగాసనం, మళ్ళా బ్యాక్ అధోముఖ శ్వానాసనం లాగా అట్లా భంగిమ పెట్టేసి అలా చేస్తాం. ఈ రకంగా మూమెంట్ చేయటం ద్వారా ఇటు తొడల భాగము, నడుము భాగము, సీటు భాగము, జబ్బల భాగం, వీపు భాగం వీటన్నిటిలో కొవ్వు బాగా కరిగించడానికి ఈ చేతుల మీద నడక అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ తర్వాత 2వ వ్యాయామం చూడబోతున్నాం. ఒక బ్రిక్ సహాయంతో తొడల సీటు భాగానికి ఉండే కొవ్వుని కరిగించడానికి చూద్దాం. ఇప్పుడు ఎడమ కాలుని అట్లా మడిచేసి కూర్చుంటాం, కుడి కాలుని అట్లా స్ట్రైట్ గా చాపేస్తాం. 2 చేతులు వేళ్లల్లో వెళ్ళేసి అట్లా లాక్ చేసేసి కుడి కాలుని ఆ బ్రిక్ పైనుంచి ఎడం వైపు నుంచి మళ్ళీ కుడి వైపుకి కాలుని అట్లా కదుపుతూ ఉంటాం. మోకాల భాగం దగ్గర బెండ్ అవ్వకుండా కుడి కాలుని అట్లా స్ట్రైట్ గా పెట్టే మనం చేసినప్పుడు ఈ కాలు భాగంలో కొవ్వు కరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
రైట్ లెగ్కి వ్యాయామం చేయటం అయిన తర్వాత ఈసారి లెఫ్ట్ లెగ్కి కుడికాలను మడిచి అట్లా కూర్చుంటాం. ఎడమ కాలుని స్ట్రైట్ గా చాపి ఎడమ కాలుని ఎడమ వైపు నుంచి బ్రిక్ దాటించి కుడివైపుకి, మళ్ళీ కుడివైపు నుంచి ఎడమ వైపుకి, అదే విధంగా ఒక 10-12 రౌండ్స్ అట్లా చేయగలిగితే మంచిది. నిదానంగా నొప్పులు లేకుండా కొవ్వును కరిగించడానికి, బరువును తగ్గించుకోవడానికి, పెద్ద వయసు వారికి వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఈ 2 వ్యాయామాలు అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా చూపించాం కాబట్టి పెద్ద వయసు వారు చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు చూపించిన పద్ధతి ప్రకారం చేయటం ద్వారా తొడలకి, నడుముకి, సీటు భాగానికి ఉండే కొవ్వు బాగా కరిగించడానికి ఈరోజు చూపించిన 3 వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. డాక్టర్ గారు, మరి ఆక్యుప్రెషర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగానే చేస్తున్నారు. కొన్ని రకాల స్పాలు, పార్లర్స్ లో కూడా ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నారు. అవునమ్మా. మరి ఆరోగ్యాలయంలో ఆక్యుప్రెషర్ అనేది ఎలాంటి సాధకులకు ఇస్తూ ఉంటారు? ఏ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది ఎక్కువ పనిచేస్తుందో కూడా చూపిస్తారా? మన శరీరం అంతా రక్త ప్రసరణ వ్యవస్థతో పాటు నరాల వ్యవస్థ కూడా కలిసి ఉన్నది కదా. ఈ నరాల చివరి భాగాలు పాదాల భాగాల్లో, చేతుల వేళ్ల భాగాల్లో ఇట్లా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అంటే కొన్ని భాగాల్ని నొక్కటం ద్వారా ఈ నర్వస్ ద్వారా ఏ భాగాలకి ఈ నర్వ్ కనెక్షన్ ఉందో ఆ భాగాల్లో స్టిమ్యులేషన్ చేయొచ్చు, ఆ భాగాల్లో కొన్ని మార్పులు తీసుకురావచ్చు. చేతి వేళ్లతో ప్రెషర్ ని కాస్త నొక్కి కలిగించటం ద్వారా చేసే చికిత్సనే ఆక్యుప్రెషర్ చికిత్స అంటారు. అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ లేని, డ్రగ్స్ అవసరం లేని థెరపీని అనేక రకాల రోగాలతో బాధపడే వారికి అందించవచ్చు. హెడేక్స్ ఉన్న వారికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. చేతుల్లోనూ పాదాల దగ్గర నొక్కెట్లా పట్టుకుంటే మైగ్రేన్ హెడేక్ ఉన్న వారికి, తలనొప్పితో బాధపడే వారికి పెయిన్ కిల్లర్ లేకుండా అప్పటికప్పుడు ఉపశమనం కలిగించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. పాదాలకు చేసేటప్పుడు కూడా వీళ్ళని మంచం మీద పడుకోమని హాయిగా పాదాలు అట్లా పట్టుకుని ఆ పాదాల దగ్గర థెరపిస్టులు కూర్చుని అట్లా చేతి వేళ్లతో ప్రెషర్ పాయింట్స్ నొక్కుతూ అలా ఈ ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ అందిస్తారు. కానీ నొప్పులున్న వారికి, ముఖ్యంగా మడాల నొప్పులున్న వారికి, కాళ్ళ నొప్పులున్న వారికి ఆక్యుప్రెషర్ పాదాల్లో చేస్తుంటే చాలా హాయిగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు మాత్రం బ్రహ్మాండంగా తగ్గుతాయి అన్నమాట. అట్లా టెక్నిక్ తెలుసుకుని ఇంట్లో మన వాళ్ళతో మనం అట్లా నొక్కించుకున్న నొప్పుల నుంచి ఇంటికి వచ్చినప్పుడు అట్లా ఉపశమనం వెంటనే పొందొచ్చు అనమాట. పొట్టలో గ్యాస్ పట్టేయటం, పొట్టలో స్ట్రక్ అవటం, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఆక్యుప్రెషర్ చేస్తే వెంటనే గ్యాస్ రిలీజ్ అయ్యి పెయిన్ అయ్యి బల్లి తగ్గుతాయి. ఈ ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ నిద్రలేమితో బాధపడే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నర్వస్ అట్లా ప్రెస్ చేసి స్టిమ్యులేట్ చేయడం ద్వారా బాగా రిలాక్సేషన్ కలిగి మంచి నిద్ర వెంటనే వస్తుంది. కొంతమందికి ఇట్లా నొక్కి పట్టి అట్లా ఉంచినప్పుడు ఆ చేసే థెరపిస్ట్కి నొప్పులు బాగా వస్తాయి. పాపం ఎంతసేపు నొక్కాలంటే వేళల్లో ఎక్కువ వస్తుంది. నొక్కి అట్లాగే ఉంచితే అక్కడ స్టిమ్యులేషన్ ద్వారా బెనిఫిట్ ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఆ భాగాన్ని శనగబద్ద కానీ, పెసరగింజ కానీ, శనగగింజ కానీ ఆ భాగంలో పెట్టేసి ఆ పైన సెలోఫిన్ టేప్ చుట్టేస్తారు. ఆ టేప్ ఏం చేస్తుంది, ఆ గింజ ద్వారా ఆ నర్వ్ని అక్కడ ప్రెస్ చేసి అదే పాయింట్ లో ఉంచుతుంది. ఇక ఎంపలై నొక్కి పట్టుకోకుండా అలా వేసేసేసి వీళ్ళని సాయంకాలం దాకా నెక్స్ట్ డే దాకా అట్లా ఉంచుకోమంటారు. ఈ రోజు నుంచి రేపటి వరకు అట్లా ఉంచేసరికి హాయిగా అనిపిస్తుంది. చాలా రిలీఫ్ ఎక్కువ వస్తుంది. దీని ద్వారా కొన్ని రకాల సమస్యల వారికి ఉపశమనం కలిగేటట్టు అట్లా చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.